పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం. రెండవ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఎంట ఉండెను. చాలండి, చాలు. నేను చదువుతాను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఎంట ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభువా. మరొకసారి పునరుద్ధాన దినములో మాతో కూడా మాట్లాడి దయ చూపించు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నిలబడిన నీ దాసునిపై నీ అభిషేకం ఉంచమని, కరుణించమని ప్రార్థన చేస్తున్నాను. మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. దయ చూపించండి. మీరే మాట్లాడండి, కరుణించండి, మమ్మల్ని దర్శించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 39వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఎంట ఉండెను. ఏం చదువుకున్నాం మనం? యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తీని ఎంట ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? వర్ధిల్లుచు ఉన్నాడంట. ఎలా ఉన్నాడండి? వర్ధిల్లుచు ఉండెను. అది అంటే ఐగుప్తుని ఇంటి ఎందుకున్నాడు యోసేపు? ఐగుప్తుని ఇంట్లో యోసేపుకి ఏం పని ఉంది? ఏం పని ఉంది? యోసేపుని ఐగుప్తీయుడు ఏం చేశాడంటే తన ఇంట్లో పని చేయడానికి ఒక బానిసగా కొనుక్కున్నాడు యోసేపుని. ఎలా కొనుక్కున్నాడు? ఒక బానిసగా యోసేపుని కొనుక్కున్నాడు. కానీ దేవుడు ఏమని రాశాడు? యోసేపునకు దేవుడు యెహోవా తోడైయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీని ఇంట ఉండెను. అంటే ఎలా ఉన్నాడు యోసేపు? వర్ధిల్లుచు ఉండెను. ఎలా ఉన్నాడండి? వర్ధిల్లుతూ ఉన్నాడండి. సహజంగా ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు వర్ధిల్లటం అంటే ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? డబ్బులు సంపాదించడం అనుకుంటారు. కావలసినంత డబ్బు వచ్చేస్తుందండి, చాలా వర్ధిల్లిపోతున్నారు అనుకుంటారు. అవునా? కావలసినంత బంగారం సంపాదించారండి, వాళ్ళు బహుగా వర్ధిల్లారు అనుకుంటారు. బోళ్ళని ఇల్లు కట్టుకున్నారండి, వాళ్ళు చాలా వర్ధిల్లారు అనుకుంటారు. అంటే లోకం దృష్టిలో విశ్వాసులు కూడా ఎలాగ అనుకుంటారు తెలుసా? దేవుని నమ్ముకున్న విశ్వాసులు కూడా ఎలాగ అనుకుంటారు? ఏమనుకుంటారు? వర్ధిల్లటం అంటే డబ్బులు సంపాదించటం, ఇళ్ళు సంపాదించటం, బంగారం సంపాదించటం, ఆస్తుల్ని కూడబెట్టుకోవటం. ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఆ లెంక చూసి అబ్బాయి వీళ్ళు ఎంత, మనం సంపాదించుకోకపోయినా పక్కన వాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటారంటే అబ్బాయి వీళ్ళు ఎంత వర్ధిల్లిపోతున్నారు అని చెప్పని అనుకుంటారు. మరి అలా అనుకుంటే దేవుడు యోసేపు ఇక్కడ ఏం సంపాదించలా? ఏమైనా సంపాదించాడా? యోసేపు బాధలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అమ్మివేయబడ్డాడు. ఆ ఇంట్లో ఒక బానిసగా పనిచేయడానికి కొనబడ్డాడు. అతను కొనుక్కున్నారు. ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే యోసేపుని కొనుక్కున్నారు. మరి ఇదేమి దేవుడు వర్ధిల్లుతున్నాడని చెప్పి రాశాడేంటి యోసేపుని గురించి? అవునా? అంటే దేవుని ఆలోచనలో వర్ధిల్లటం అంటే ఇంకేదో ఉంది. అది మనం అనుకుంటున్నట్టుగా ఈ భూమి మీద డబ్బులు సంపాదించటమో, ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించటమో అయితే కనుక ఈ లోకంలో చాలామంది వర్ధిల్లిపోయినట్లే. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏమైపోయినట్టు చెప్పండి? దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేసినట్లేగా, అంతేనా? వాళ్ళని చాలా బహుగా ఆశీర్వదించినట్లేగా.
కానీ దేవుని దృష్టిలో అలా ఉందా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే, ఏమని చెప్తున్నాడు? అతడు ఐగుప్తుని ఇంటిలో ఉన్నాడు, అతడు వర్ధిల్లుచుండెను. అది అంటే దేవుని దృష్టిలో వర్ధిల్లటం అంటే డబ్బులు సంపాదించడం అని కాదు. కానీ విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఎక్కువగా లోకములో ఉన్నవాళ్ళు కాదు, విశ్వాసులు కూడా ఏమనుకుంటారంటే, నేను బాగా డబ్బులు సంపాదిస్తే నేను దేవునిలో వర్ధిల్లని అనుకుంటారు. కాదు. దేవుని వాక్యం ఏం చెప్పింది? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పని రాయబడి. ఏమని చెప్పాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకని కలిమి విస్తరించుట అంటే ఏంటన్నమాట? ఒకడు డబ్బులు బాగా పెరిగిపోతున్నాయి అంటే, అతనికి డబ్బు ఆస్తి విపరీతంగా పెరిగిపోతుందంటే దాని అర్థం ఏంటో చెప్పాడు దేవుడు. ఒకవేళ దేవుని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తికి డబ్బులు విపరీతంగా వచ్చేస్తున్నాయి అంటే అతను దేవునితో సరైన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పాను. డబ్బు పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది? డబ్బు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంట? ఆత్మీయత తరిగిపోద్ది అని చెప్పని దేవుని వాక్యం చెప్తూ వచ్చింది. డబ్బు పెరుగుతుందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంట? ఆత్మీయతని పోగొట్టుకుంటున్నాడని అర్థం అంటది. అది ఆస్తి పెరిగిపోతుందంటే దేవుని నమ్ముకున్నాక ఏమని అర్థం చేసుకోవాలంట? దేవునితో సరైనటువంటి సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నామని చెప్పని అర్థం. దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నామని చెప్పని అర్థం. అర్థమైందా? కానీ ఏమనుకుంటారో తెలుసా? డబ్బు సంపాదిస్తుంటే దేవుడు అంటే మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తున్నాడు, మాకు లక్షల మీద లక్షలు వచ్చేస్తున్నాయి, వెండి బంగారములు మా ఇంటిలో నిండిపోతున్నాయి, అబ్బా దేవా నీకు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నావు అనుకుంటాడు. కాదు కాదు, దేవుడు అలా అంటలా, అలా చెప్పటంలా. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ ఆస్తి నీ ఇంట్లో బంగారం పెరిగిపోతుందంటే దేవునితో నీకున్న సంబంధం తగ్గిపోతుంది అని అర్థం చేసుకో అంటున్నాడు దేవుడు. దేవునితో నీకున్న సంబంధం ఏమైపోతుంది? తగ్గిపోతుంది, కొంచెం కొంచెం తగ్గిపోతుంది అని అర్థము. నీ ఆస్తి పెరిగిపోతుంది, నీ సంపద పెరిగిపోతుంది, నీ డబ్బు బహుగా పెరిగిపోతుందంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నిజంగా దేవుని వలన పెరిగిపోతుంది అనుకోండి, దేవుడే మనల్ని ఆశీర్వదించాడు అనుకుందాం. ఒకవేళ అనుకుందాం దేవుడే అలా ఆశీర్వదిస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది చెప్పండి? అవి తీసుకెళ్ళి సొరుగులో పెట్టం మనం. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి దేవుడు ఒకవేళ డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెట్టి బ్యాంకులో అకౌంట్లు వేసేసి లేకపోతే ఇంకో చోట పెట్టి దాసేసి వాటిని ఉంచం. ఆత్మీయుడైనటువంటి వ్యక్తి. అర్థమైందా? మరి ఎలా పెరుగుద్ది? ఇప్పుడు ఆత్మీయుడైన వ్యక్తి తనకి దేవుడు డబ్బులు ఇస్తుంటే దాన్ని ఏం చేస్తాడు? ఖర్చు పెడతా ఉంటాడు. ఎలాగూ? దేవుని ప్రజల కోసము, దేవుని సేవ కోసము, దేవుని యొక్క సంఘములో ఉన్న విశ్వాసులైనటువంటి పేదల కోసము, కష్టములో ఉన్న వారి కోసము ఖర్చు అవుతూ ఉంటుంది. అంతే తప్ప లోపల పెట్టేసుకుని బీరువాలో పెట్టి తాళం వేస్తే ఇంకా ఆ పెట్టి నిండిపోయి ఇంకొక పెట్టిలో డబ్బులు వేసుకుని అది కూడా నిండిపోయి అలా పెరిగిపోదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది కాదు వర్ధిల్లటం అంటే దేవుని దృష్టిలో. అవునా? ఒక సేవకుడు చెప్పాడు, ఎవరో జైపాల్ గారు అంట, జైపాల్ గారు సేవకుడు, నా చేతికి దేవుడు లక్షలు ఇస్తున్నాడు ఈ చేత్తో అని, ఈ చేత్తో వాటిని దేవుని సేవలో ఖర్చు పెడుతున్నానండి. దేవుడు ఏమిస్తున్నాడంట? లక్షలు దేవుడు నా చేతికి ఇస్తున్నాడు కుడి చేత్తో, ఎడం చేత్తో ఏం చేస్తున్నాను? ఆ డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెడుతున్నాను అన్నాడు. అవునా? అంటే డబ్బులు పెరుగుతున్న కొద్ది ఏం జరుగుద్ది? ఖర్చు పెడతా ఉంటాడు. బేదలైన వాళ్ళు, అవసరత్వంలో ఉన్నవాళ్ళు, సంఘములో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసము ఆ డబ్బు ఖర్చు పెట్టబడుతుంది తప్ప ఆత్మీయుడైనటువంటి వ్యక్తి జీవితంలో అది వెళ్ళి బీరువాలో కూర్చుని బీరువాకి తాళం వేసి ఇంకో బీరువా కొని దానికి తాళం వేసి డబ్బు సమకూర్చబడదు. అందుకే అన్నాడు దేవుడు, ఏమని చెప్పాడు చెప్పండి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అంటే ఏంటన్నమాట? నీకు డబ్బు పెరుగుతుందంటే నువ్వేదో
దేవునితో సహవాసాన్ని ఎక్కడో పోగొట్టుకుంటున్నావని అర్థం. ఎక్కడో మోసం జరుగుతుంది, ఎక్కడో నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు, ఎక్కడో నువ్వు ప్రజల్ని మోసగిస్తున్నావు, ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థం అంటది. దాని అర్థం అది. అవునా? చాలా ఆశ్చర్యం. విశ్వాసులు అనుకుంటారు. మనం ధనవంతుడి గురించి చదువుకున్నాం. ధనవంతుడు ఏమనుకున్నాడంట? ప్రాణమా తినము తాగుము సుఖించుమని ఏం చేశాడంట? అదంతా కూడా వచ్చిన ఆ డబ్బుల్ని, ఆ ధన ధాన్యాలన్నిటినీ చక్కగా గుట్టగా ఇంట్లో పేర్చేసి అనుకుంటున్నాడంటే ఏమని? ప్రాణమా తినము తాగుము సుఖించుము అనుకుంటున్నాడంట. అవునా? కానీ కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారు చెప్పనా? దేవుడండి మాకు గోల్డంత ఇచ్చాడండి అంటే అర్థం ఏంటి? వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? ప్రాణమా, వీళ్ళు బయటికి అంటలా, అంతే. లోపల ఏమంటుంది చెప్పండి? తినటానికి కావలసినంత దేవుడు ఇస్తున్నాడు, దేవానికి స్తోత్రం అనుకుంటారు. అవునా? అంటే ఏంటన్నమాట? తినడానికే కాదు, ఎన్ని సంవత్సరాలకి తరగనంత దేవుడు ఇస్తున్నాడు, దేవానికి స్తోత్రం. అంటే ఏంటన్నమాట? ప్రాణమా తినుము తాగుము సుఖించమని అనుకుంటున్నారు. అవునా? దేవుడు ఇచ్చాడు బ్రదరు, గోల్డ్ ఇచ్చాడు మాకు ఆస్తి. ఏమవ్వాలి? అది ఏమవ్వాలి? ఖర్చు అవ్వాలి. కొంతన్నా ఖర్చు పెట్టబడాలి. నీ కన్నుల ముందు ఎంతోమంది ఉన్నారు సంఘంలో, సంఘం వెలుపల. అవునా? నేను కోవిడ్ టైంలో చూశాను. కోవిడ్ టైంలో అంటే పేరు అంటే చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను, పర్వాలేదు, ఎందుకన్నా మంచిదే. సతీష్ గారు అంట. చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారిని డబ్బులు బాగా అడుగుతారంట అనుకుంటారు. కానీ ఒకరోజు ఏం జరిగింది అంటే అక్కడంట అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు వస్తారంట, హాస్పిటల్స్ వస్తారు. ఆ హాస్పిటల్లో ఆ చర్చికి వచ్చే పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా అక్కడ ఆ డాక్టర్లు చెకప్ చేస్తారంట. వాళ్ళకి మందులు ఇస్తారు. వాళ్ళని నడవలేని వాళ్ళకి ఇవి ఉంటాయి నడిపించడానికి. వాళ్ళు బస్సు దిగటంలోనే కొంతమంది వచ్చి దాని మీద కూర్చోబెట్టుకుని లోపల తీసుకెళ్తారు. చూశాను. అంటే ఒక దైవజనుడు దేవుడిచ్చాడు, ఏం చేస్తున్నాడు ఆయన? చక్కగా తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసుకుని కోట్లు సంపాదించడానికి కాదు, ఏం చేస్తున్నాడు? ఖర్చు పెడుతున్నాడు. డాక్టర్లు వస్తారంట అక్కడికి, పెద్ద డాక్టర్లు, పెద్ద మరి బాగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు వస్తారంట. గుండె జబ్బుల్ని, మెదడుకు వచ్చే జబ్బుల్ని చెక్ చేసేటువంటి వాళ్ళు ఉంటారంట. వాళ్ళందరికీ ఫ్రీగా మందులు అందించబడతాయి అంట. మరి విన్నాను నేను, ఒకసారి నేను చూశాను. ఓకే. కనుక ఏంటంటే ఏమవుద్ది? నిజంగా దైవికమైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? పెరిగిపోతుంది. అది ఒకవైపు నుంచి పెరుగుతుంటే ఒకవైపు నుంచి దాన్ని ఖర్చు పెట్టేటువంటి వాడిగా ఉంటాడు. కానీ విశ్వాసుల దృష్టిలో డబ్బులు సంపాదించటమే వర్ధిల్లటం, బంగారం సంపాదించటము, లేకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించటము, సమాజంలో తనకు గొప్పవాడిగా నిలబడాలనుకోవటము, ఇవన్నీ కూడా చాలామంది దృష్టిలో వర్ధిల్లటము అని అర్థం. వర్ధిల్లటం అనుకుంటారు కాదు. ఇక్కడ యోసేపు ఎలా ఉన్నాడంట? యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు పైన యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. ఎలా ఉన్నాడంట? ఏ ఇంటిలోకి అయితే అడుగు పెట్టాడో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. అది యోసేపు ఇంట్లో అడుగు పెట్టాడు, ఆ ఇల్లు ఏమైపోయింది? వర్ధిల్లుతుంది. ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఆ ఇంటి ఆస్తి పెరుగుతుంది. ఆ ఇంటి ఏమవుతుంది అంటే యోసేపు ఏ పని తలపెట్టినా అది ఆశీర్వదించబడుతుంది. కానీ దేవుడు అన్నాడు యోసేపు వర్ధిల్లుచుండెను. ఆ ఇల్లు ఆ యోసేపు వలన వచ్చిన ఆశీర్వాదం ఆ ఇంట్లో ఉంది. కానీ యోసేపు ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు, అమ్మబడ్డాడు.
అన్నలకి దూరం అయిపోయాడు. చాలా దుఃఖకరమైన పరిస్థితులు యోసేపు జీవితంలో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, అతడు ఏమైనా అంట వర్ధిల్లుచుండెను. ఏం చేస్తున్నాడండి? కనుక ఇప్పుడు మరి వర్ధిల్లటం అంటే దేవుని దృష్టిలో ఏమై ఉంటుంది, అది ఈరోజు మనం కొద్ది మాటలు తెలుసుకుందాం. కనుక విశ్వాసులు డబ్బులు సంపాదించటమే వర్ధిల్లటం అనుకుంటారు. కానీ నిజంగా మనం వర్ధిల్లటము, దేవునిలో వర్ధిల్లటం అనేది నిజమైనటువంటి ధనం మనకి. అది నిజమైన ధనం ఏంటి చెప్పండి? దేవునిలో మనం వర్ధిల్లటం, ప్రభువులో మనం వర్ధిల్లటం, ప్రభువులో మనం ఆత్మీయంగా దేవునిలో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడటం. ఎలా నిలబడగలం చెప్పండి? అవునా? ఇప్పుడు మరి లాజరు ఇక్కడ అన్నం లేకుండానే బ్రతికాడు. ధనవంతుని ఇంటి ఎదురుగానే ఉండేవాడు. వాళ్ళు పారేసినటువంటి ఆ రొట్టె ముక్కల్ని తినేవాడు. కానీ చనిపోయి అతడు పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. కానీ ఇక్కడ చాలా డబ్బు కలిగి, కావలసినంత ఆహారం ఉండి, బాగా తన జీవితంలో ఎంతో తనకు కావలసిందంతా తిని సంతృప్తిగా జీవించినటువంటి వ్యక్తి వెళ్ళాడు అక్కడికి. ధనవంతుడు చనిపోయి అతడు కొనుక్కోబడ్డాడు. ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? నరకంలో ఉండి చూశాడు. ఎవరు కనపడుతున్నారు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు కనపడుతున్నాడు. అది ఎలా ఉన్నాడు? లాజరు సుఖంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా అని అంటాడు. ఎవరు? ఈ ధనవంతుడు. నేను ఇక్కడ ఈ అగ్ని గంధకములో కాలిపోతూ బహుగా యాతన పడుతూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆ లాజర్ని నా దగ్గరికి పంపించి ఏమన్నాడు? నీటి చుక్క నా నోటిలో పడేటట్టు చేయమంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఏమంటాడు? కుమారుడా, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చాలా సుఖంగా అన్నీ అనుభవించావు. కానీ లాజరు అక్కడ భూమి మీద కనీసం ఏ సౌకర్యము లేనివాడిగా బ్రతికాడు. కనుక ఇక్కడ సుఖంగా ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? నీవైతే అన్నీ భూమి మీద అనుభవించి సుఖంగా బ్రతికావు. అయినా నీకు నాకు మధ్య చాలా అగాధం ఉంది, నీ దగ్గరికి రాలేడు అని చెప్తాడు. కనుక ఆలోచించండి, డబ్బులు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? సుఖానికి అలవాటు చేస్తాం. మంచం మీద నుంచి లేగం. మాకేంటండి, మాకు కావాల్సినంత ఉంది. ఎవరి గురించి ఆలోచించం. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఎలా ఉంటాడు? సుఖానికి అలవాటు పడిపోతాడు. స్వార్థముతో నిండిపోయి ఉంటాడు. తనొక్కడే ఈ భూమి మీద నాలాగా ఎవరు లేరు అనుకుంటాడు. అవునా? అందుకే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మనకి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఎందుకు ప్రభువా, నాకు కావాల్సినంత ఇస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను కదా అనుకుంటాం. కానీ ఎంత చెడిపోతామో మనకు తెలియదు. మనం ఎంతగా చెడిపోతామంటే అంతగా చెడిపోతాం. కావలసినంత ఇచ్చేసాడు అనుకోండి, ఇవ్వలేడా దేవుడు? ఇస్తాడు. ఇవ్వడా? ఇస్తాడండి, ఇవ్వగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఏమన్నాడు దావీదు? నీవిచ్చిన దానిలో నుంచి నేను నీకు ఇస్తున్నాను ప్రభువా, నీకు నేను ఇవ్వడానికి నేను ఏపాటి వాడిని అన్నాడు. అంటే నీకు ఇవ్వడానికి నేను ఏపాటి వాడిని ప్రభువా, నువ్వు సమస్తము, ఇదంతా నీదేగా. ఎవరు చెప్పండి? ఈ భూమి మీద ఉన్నదంతా దేవునిదేగా. ఈ సృష్టి యావత్తు అయిందే. కనుక నేను నీకు ఇచ్చేవాడిగా నన్ను చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే సత్యాన్ని ఎరిగాడు. ఏమెరిగాడు? దావీదుకి ఏమర్థమైంది? దేవుడిచ్చిన దానిలో నుంచే నేను ఇస్తున్నాను కనుక నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చానని ఎలా చెప్పగలను అనుకుని అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చిన దానిలోనే నేను నీ కొంత ఇచ్చాను,
ఆ రీతిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పాడు. కనుక ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వర్ధిల్లటము అనేది దేవుని దృష్టిలో భూమి మీద మనుషులు ఆలోచించినట్లుగా కాదు. భూమి మీద మనుషులు ఆలోచించినట్లు కాదు. కనుక ఏంటంటే మనుషులు ఆలోచించినట్లు కాదు. ఇక్కడ యోసేపు వర్ధిల్లుతున్నాడంట. దేవుడు చెప్పాడు, దేవుడు ఎప్పుడు కూడా ధనవంతుని వర్ధిల్లుతున్నాడు అని చెప్పని ఎక్కడ రాయడు బైబిల్లో. అవునా? దేవుడు ఎప్పుడు రాయడు. వర్ధిల్లటము అంటే ఏంటో యోసేపును చూసి మనం కొన్ని మాటలు చూద్దాం. చూడండి ఒకసారి 39వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. చాలు. ఇంకా చూడండి, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. ఏం జరిగింది? 5వ వచనం, అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించాడు. అంటే తన ఆస్తి అంతటి మీద, తన ఇంట్లో ఉన్న సమస్తం మీద ఏం చేశాడు? ఈయన్ని బానిసగా కొనుక్కున్నటువంటి ఆ ఐగుప్తీయుడు పోతీఫర్ అనేటువంటి ఆ సైన్యాధిపతి ఏం చేశాడంటే అన్నిటి మీద విచారణకర్తగా నియమించాడంటే. ఎవరిని చెప్పండి? యోసేపుని. ఎందుకని? ఎవరైనా పెడతారండి? ఈ భూమి మీద మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, అరే ఈయనకి నేను ఇల్లంతా అప్పగించేస్తున్నానని ఎవరన్నా అంటారా? ఎప్పుడైనా చూసామా? మా ఇల్లంతా అప్పగించేస్తున్నా, బీరువా తాళాలు ఇచ్చేస్తున్నా, మాకెంత ఉందో చెప్పేసి అతనికి ఎవరైనా ఇస్తారా? ఏమొస్తుంది చెప్పండి? వీడికి అప్పగించామనుకో, ఒకవేళ అప్పగిస్తే మనకేం ఆలోచనలు వస్తాయి? ఏమవుతాయి చెప్పండి? అవును, ఎలా ఆలోచిస్తాము? ఎక్కడ డబ్బులు ఉన్నాయో మనకు తెలుసు, ఎక్కడ బంగారం ఉందో మనకి తెలిసింది అనుకోండి, మన మనసు ఎలా మారిపోతుంది చెప్పండి? ఎలా మారిపోతుంది? అవునా? కానీ ఎందుకు ఇచ్చాడు మరి? ఆ ఇట్లా అంతా అప్పగించేసాడండి. విచారణకర్తగా నియమించిన అంటే ఏంటన్నమాట? ఏమయ్యా, ఈ బీరువాలో 10 లక్షలు పెట్టా, ₹1 తగ్గింది, ఎవరు తీశారు అని విచారణకర్తగా ఉన్నాడు. ఎవరు పెడతారు చెప్పండి? ఎవరిని పెడతారు అట్లా? యోసేపుని పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? యోసేపు ఆ ఇంట్లోకి అడుగు పెట్టినాకంట ఆ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. అది ఎవరికి అర్థమైంది? ఇంటి యజమానునికి అర్థమైంది. అది అంటే ఆ ఇంటి యజమానుడు ఏమి అర్థం చేసుకున్నాడు అంటే, యోసేపుతో దేవుడున్నాడు. అది యోసేపుతో ఎవరున్నారు? దేవుడున్నాడు. యోసేపు నా ఇంటిలోనికి వచ్చినప్పటి నుంచి దేవుడు నా ఇంటిలో కూడా ఉంటున్నాడు. యోసేపు ఏది చేస్తే అది వర్ధిల్లుతూ ఉంది. యోసేపు ఏ పని చేస్తే ఆ పనిలో ఆశీర్వాదం ఉంది. యోసేపు ద్వారా నా ఇల్లు బహుగా దీవించబడింది అని ఆ యజమానునికి అర్థమైంది. ఆ యజమానికి అందుకని ఏం చేశాడు? మొత్తం విచారణకర్తగా యోసేపుని ఆ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో, ఆస్తి ఎంత ఉందో, బంగారం ఎంత ఉందో సమస్తమును ఏం చేశాడు? అప్పగించేసి అతన్ని విచారణకర్తగా చేశాడు. అవునా? కనుక వర్ధిల్లటం అంటే ఏంటి చెప్పండి? విన్నారుగా? దేవుడు మనతో ఉండటమే మనం వర్ధిల్లినట్లే. దేవుడు అంతేగా, దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుతున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో ఉన్నాడా? నువ్వు వర్ధిల్లుతున్నావు, అనుమానం లేదు. నువ్వు వర్ధిల్లుతున్నావు. నీకేమీ లేకపోవచ్చు, నీకు డబ్బులు లేకపోవచ్చు,
మనుషులు ఎవరు నిన్ను లెక్క చేయకపోవచ్చు, మనుషులు ఎవరు గౌరవించకపోవచ్చు, నీకు పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ దేవుడు గనక నీతో ఉంటే నువ్వు వర్ధిల్లుతున్నావు. అది మనం ఏమవుతున్నాం చెప్పండి? దేవుడు మనతో ఉండటం అనేదే మనం వర్ధిల్లుతున్నాం. యోసేపు వర్ధిల్లుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ ఇంటి యజమానికి ఆ చుట్టూ ఆ ఇంట్లో పనిచేస్తున్న వారందరికీ ఏం అర్థమైందంటే, ఏమర్థమైంది? యోసేపు ఒక్క మాట చెప్పినా సరే ఆ మాటలో సత్యం ఉంటుంది. యోసేపు ఏ పని చేసినా సరే ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉంది. యోసేపు ఒక మాట మాట్లాడితే ఆ మాటలో దేవుని యొక్క ఏముంది? సన్నిధి ఉంది. దేవుని భయముతో మాట్లాడతాడు, దేవుని భయముతో మాట్లాడతాడు. అవన్నీ కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది. కనుక ఇప్పుడు యోసేపు ఒక్కడే ఆ ఇల్లు అంతా చూసుకోవటం, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత వెళ్ళిపోతున్నాయి, ఎంత పంట పండింది, ఎంత అమ్మేశాను, ఎంత డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ లెక్కలు రాసుకునేది ఎవరు? యోసేపే. యోసేపే. కనుక ఆలోచించండి. మనం వర్ధిల్లటం అంటే ఏమనుకుంటామంటే, బంగారం, వెండి బంగారాలు మెడ నిండా చెవుల నిండా పెట్టుకున్న వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటోనండి దేవుని నమ్ముకున్నాను, నాకు ఒక్క బంగారపు గొలుసు కూడా లేదనుకుంటాం. అవునా? అంతకు మించి దేవుడు నీతో ఉంటే నువ్వు అంతకంటే గొప్ప ఆశీర్వాదము పొందినటువంటి వాళ్ళమ్మ. వాళ్ళకి కారు ఉందా ప్రభువా, నాకు కారు లేదు, పర్లా, దేవుడు నీతో ఉంటే నువ్వు అంతకంటే వర్ధిల్లుతూ ఉన్నావు. నువ్వు అంతకంటే ఏమవుతున్నావు చెప్పండి? వర్ధిల్లుతున్నావు. నీ కారు లేదు కానీ నువ్వు ఎన్ని కిలోమీటర్లైనా నడవగలవు, నువ్వు వర్ధిల్లుతున్నావు. కారులో ఉన్నవాళ్ళు నడుపుతారా? చెప్పండి. 2 అడుగులు వేసినాక ఆయాసం వస్తుందయ్యా, అమ్మో నేను నడవలేనయ్యా అని అంటారు. అవునా? కానీ మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇంట్లో కూర్చుని చక్కగా ఏమి అంతా ఇంకా మన ఇంట్లో ఉంటే చాలు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. కనుక యోసేపుతో దేవుడున్నాడు అనే సంగతి ఆ ఇంటి యజమానికి అర్థమైంది కనుక, అరే యోసేపు వెళ్ళి పొలములో పంట వేస్తే ఆ పంట ఎలా పండిందండి నిజంగా, ఎంత ఆశ్చర్యంగా. యోసేపు వెళ్ళి ఆ పశువుల శాలలో వాటన్నిటి సంరక్షణ తీసుకున్న కాడి నుంచి ఎంతగా వర్ధిల్లింది. అవునా? ఇప్పుడు యోసేపుకి రాలా అవన్నీ. యోసేపు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి వచ్చినాయి ఆశీర్వాదాలన్నీ. ఎక్కడికి వచ్చినాయి అండి? ఎవరికి వచ్చినాయి? ఆ ఇంటి యజమానికి వచ్చినాయి. కనుక ఇప్పుడు నిజంగా మాట్లాడాలి అంటే నేనేం చెప్తానంటే, ఆ ఇంటి యజమాని ఆయన కాదు, యోసేపు ఆ ఇంటి యజమాని ఆయనే. పోతిఫర్ అంట ఆ ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియకుండానే ఉండిపోయాడు. అంటే ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత రావట్లేదు, ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆలోచించడం లేదంట, ఏం పట్టించుకోవటం మానేశాడంట. కారణం ఏంటి చెప్పండి? యోసేపులో ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. అది ఏం చూశాడండి? నమ్మకత్వాన్ని చూశాడు. రెండవది అది. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? దేవుడు మనతో ఉండటమే మనం వర్ధిల్లుతున్నట్లు లెక్క. దేవుడు ఒకవేళ ఎవరితో ఉంటాడు దేవుడు చెప్పండి? ఎవరితో ఉంటాడు? తన యందు భయభక్తులు కలిగిన వారితో ఉంటాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? తన యందు భయభక్తులు కలిగిన వారికి యెహోవా తోడయ్యుండును. అది ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక ఎవరు చెప్పండి వాళ్ళు వర్ధిల్లినటువంటి వాళ్ళు? మనం ఏమవుతున్నాం? వర్ధిల్లుతున్నాం. భయపడమాకండి, భయపడద్దు. మనం వర్ధిల్లుతున్నాం, ప్రభువులో వర్ధిల్లుతున్నాం. లోకంలో లేకపోయినా సరే ప్రభువులో వర్ధిల్లుతున్నాం. ప్రభు మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే, అది మర్చిపోవద్దు. అన్నీ ఉన్నట్టే లేదని బాధపడద్దు. రెండవది చూద్దాం, చూడండి. రెండవది 9వ వచనం, 6వ వచనం చూడండి. 6వ వచనం,
అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ఎవరు చెప్పండి? పోతిఫర్. యోసేపుని బానిసగా కొనుక్కున్నటువంటి ఆ యజమాని అంట ఏం చేశాడంట, తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించేశాడంట. అంటే తాళాలు కూడా ఇచ్చేశాడు, మొత్తం బీరువా తాళాలు కూడా ఇచ్చేశాడు. బంగారం ఇదిగో ఇందులో బంగారం ఉంటుందని చెప్పాడు. ఇదిగో మనకింత పొలం ఉంది, మనకి ఇన్ని మందులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది అని చెప్పాను అన్నీ యోసేపు చేతికి అప్పగించాడంట. రెండవ లక్షణం ఏంటి చెప్పండి? వర్ధిల్లటం అంటే దేవుని ఎడల నమ్మకమైనటువంటి వాడు వర్ధిల్లుతాడు. దేవుని పట్ల ఏముండాలి చెప్పండి? మనం నమ్మకస్తులైనటువంటి వారు వర్ధిల్లుతారు. అది రెండవది. మొదటిది ఎవరు చెప్పండి? ఎవరు వర్ధిల్లుతారు? చెప్పుకున్నాం ఇందాక. ఏం చెప్పాను? దేవుడు తోడయ్యున్నటువంటి వాడు. మీరు మర్చిపోయారు. మొదటి యోసేపునకు దేవుడు తోడయ్యున్నాడు కనుక దేవుడు తోడై ఉంటే చాలు, మనం వర్ధిల్లుతున్నాం. లోకానికి కనపడదు, ఏం కనపడదు. మనం నడిచే వెళ్తుంటాం, అవునా? అలాగే మనం సమయానికి ఏది తినటానికి ఉండకపోవచ్చు, కానీ ఏమవుతున్నాం చెప్పండి? ప్రభువులు వర్ధిల్లుతున్నాం. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఏంటోనండి, దేవుని నమ్ముకున్నాను కానీ నేనండి అబద్ధం చెప్పకుండా చక్కగా ఉన్నాను కానీ నేను చాలా బాధలు పడుతున్నానండి అనుకోవద్దు. నువ్వేమవుతున్నావు? వర్ధిల్లుతున్నావు. అది యోసేపుని బట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యు ఆర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడుతూ వస్తున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు మనకి తోడై ఉండటమే మనం వర్ధిల్లటం. మరి ఎప్పుడు తోడై ఉంటాడు? మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే ఆయన మనకి తోడుగా ఉంటాడు. రెండవది ఏం చెప్పాను? అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాను. ఎవరికి అప్పగిస్తారు చెప్పండి? ఎవరు? నమ్మకమైనటువంటి వాడు. యోసేపులో ఏముంది చెప్పండి? నమ్మకత్వం. మనం ఎంత నమ్మకస్తున్నామో చెప్పనా నేను? అవునండి. చిన్న అవకాశం దొరికితే చాలండి, అవునా? నేను ఒక సంఘానికి వెళ్తే ఆడ పాస్టర్ గారు నన్ను వెళ్ళి వాకింగ్ చెప్తాం కూడా అన్నాడు. వెళ్ళి చెప్తే వాళ్ళు ఏం చేశారు, ఒక 2-3 సార్లు వెళ్ళినాక ఆడ పాస్టర్ గారి గురించి ఏదో చెప్తున్నారు నాకు. అప్పుడు నేనేం చేయాలి? నన్ను పంపించింది ఎవరు? పాస్టర్ గారు పంపించారు. ఎందుకు పంపించాడు నన్ను? వాకింగ్ చెప్పరా అన్నాడు. అంతే తప్ప పిచ్చ మాటలన్నీ అక్కడ మాట్లాడమని. వాళ్ళు చెప్పే మాటలన్నీ విని అలాగమ్మా మీ పాస్టర్ గారు అంత చెడ్డోడా అని మాట్లాడతాం కాదు నన్ను పంపించింది ఆయన. నాకు అనిపించింది, నేనేమనుకున్నానంటే ఆయన నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడంటే వాకింగ్ చెప్పు తమ్ముడు అని పంపించాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా చెప్తున్నారు నాకు. నేను అన్నాను అలాగమ్మా అలా చేస్తాడా అన్నాను. ఇంకేం మాట్లాడలే. అమ్మ అంత చెడ్డోడమ్మా ఏం చేస్తారు? ఆయనకంటే నేను చాలా మంచోడు అన్నట్టు ప్రవర్తిస్తారు అక్కడ. నెమ్మదిగా ఏం చేస్తారు? ఈ సంఘం అందరు కలిసి ఏం చేస్తారు తెలుసా? ఆయన వద్దండి మాకు ఈయన్ని పెట్టండి అంటారు. అవునా కదా చెప్పండి? ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ? అవకాశము దొరికితే ఆయన అక్కడి నుంచి తోసేసి నేను అక్కడ నిలబడాలనుకునే వాళ్ళే ఉంటారండి వాళ్ళ లోకంలో. విశ్వాసుల్లో కూడా ఉన్నారు. ఎలాగో ఆయన్ని తోసేసి నేను మంచోడిని అనిపించుకోవాలని. అట్లాగమ్మా మీ పాస్టర్ గారు అలా చేస్తారా? అమ్మో నిజమా అని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా 100 చెప్తారు మనకి. అంతేనా? నేను ఆ మాట అన్నాను అనుకోండి, అలా చేశాడా అన్నాను అనుకోండి, వాళ్ళు ఇంకా నాకు ఎన్ని చెప్తారు? చాలా చెప్తారు. కానీ అవన్నీ వింటాం కదా. నన్ను పంపించింది ఎందుకు? ఆయన్ని దోసేసి ఆయన మంచితనాన్ని చెడగొట్టి. ఇప్పుడు చెప్పే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఆయన గట్టిగా ఒకరోజు కేకలేసాడు అనుకోండి ఎవరన్నా పాస్టర్ గారు, వాళ్ళు ఏమనుకుంటారు? పాస్టర్ గారు మంచోడు కదా అనుకుంటారు. కానీ సంఘములో క్రమశిక్షణ ముఖ్యం. ఎవరైనా సరే సమయానికి రావాల్సిందే. అలా ఎవరిని ఎలా చేయను అన్నాడు అనుకోండి, వాళ్ళ కోపం వచ్చేది. అవునా? వాళ్ళ కోపం వచ్చి ఏం చెప్తారో తెలుసా? సుగుణరావు గారు మంచోడు కాదండి బాబు, ఆయన కొంచెం లేట్ వస్తే చాలండి, తిడతాడండి ఆయన అంటారు. మరి నువ్వు లేట్, నేనైతే అనేవాడు నువ్వు లేట్ వెళ్తే తిట్టరా అనేవాడిని. మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. జగన్ గారు చాలా బాధ పెట్టాడంట కదండి ఉద్యోగస్తులను అన్నాడు. నాకు కోపం వచ్చింది. అన్నాను మీరు మీ చర్చికి మీ విశ్వాసుల్ని 10 బడికి చర్చికి రమ్మంటే వాళ్ళు మిమ్మల్ని తిడితే ఎలా ఉంటుంది అన్న. అంతేగా?
జగన్ గారు ఏం చేశాడు? 10ంటికల్లా 10 నిమిషాల ముందే స్కూల్లో ఉండాలి, అలా ఉండకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అన్నాడు. తప్ప అది? విశ్వాసులు ఏమంటున్నారు తెలుసా? ఆయన పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసులు చెప్పారంట. ఏమని చెప్పారంట? జగన్ గారు అంటే చాలా బాధ పెడుతున్నారంట కదా అన్నాడు. నేను అన్నాను, వీళ్ళు ఉద్యోగం సరిగా చేయటం చేతగాని వాళ్ళు, బడికి టైంకి వెళ్ళటానికి ఇష్టం లేని వాళ్ళు, పిల్లలకి దేవుడిచ్చిన ఈ ఉద్యోగం నాది, నేను చక్కగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనే ఆలోచన లేని వాళ్ళే ఇలాంటి మాటలు చెప్తారన్నాను. ఏమంటే 9ంటికి బడికి వెళ్ళాలి, 9ంటికి రమ్మని చెప్పడం తప్ప అన్నాను. మీరు అలాగే చేస్తారా? మీ చర్చికి 9ంటికి మీ చర్చి, 10ంటికి వస్తే ఏమనరా? ఏమనాలి పాస్టర్ గారు? అసలు ఏంటమ్మా సమస్య, ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు తెలిసేది. నేనైతే అదే అడుగుతా, ఏంటమ్మా సమస్య అంటే, కాదండి అటెండెన్స్ పెట్టేశారు, ఒక్క నిమిషం లేట్ అయితే చాలండి గుండె పగిలిపోతుంది మాకండి. మరి నువ్వు ఎందుకు లేట్ అవుతున్నావు? ఎందుకు వెళ్తున్నావు లేటు? జీతం తీసుకోవట్లేదా? ఒక నెల జీతం లేట్ అయితే ఎలా ఉంటుంది నీకు? అంతేగా, ఊరుకుంటారా? కనుకేంటంటే ఎలాంటి వాళ్ళు క్రైస్తవులు అంటే ఎలాంటి వాళ్ళుగా మారిపోయారు? లోకం అంతా వీళ్ళలోనే ఉంది. ఇందాక మా పాస్టర్ గారు చెప్తున్నారు, నేను ఏ పాస్టర్ గారి దగ్గర వెతికాను, ఆయన చెప్తున్నాడు. ఎవరంట? సంఘంలోనే ఉంటుందంట లోకం, ఎక్కడో కాదంట. నిజమే, నిజమే. టైంకి రాయా అని చెప్తే మేము టైంకి వెళ్ళాం అనేవాళ్ళు ఏమనాలి? లోకస్తులా విశ్వాసులా? ఏమనాలి వాళ్ళని? లోకస్తులు కదా. లోకంలో ఉన్నప్పుడు తిట్టుకునే వాళ్ళం, కానీ దేవుని ఎరిగినాక కూడా మనం తిట్టుకుంటున్నాము అంటే ఎవరు? మనం విశ్వాసులం కాదు. ఎవరు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా, జగన్ గారు పెట్టినా టైంకి వెళ్ళమంటే వెళ్ళకపోవటం ఎవరు తప్పు? ఎవరు తప్పు చెప్పండి? నీకు జీతం ఇస్తున్నారండి, నువ్వు టైంకి రావాలి అంటే కోపం వచ్చి మేము ఆయన కోటేయమండి. మమ్మల్ని ఎవరైతే టైంకి రావద్దంటారో వాళ్ళకి వేస్తాం. అవునా? ఎవరు వీళ్ళు? విశ్వాసులు. విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకున్నారంటే వీళ్ళు ఏమనాలి? కనుక ఏంటంటే జీతం తగ్గించేస్తామని చెప్పాలి. అప్పుడు అట్లయితే ఎట్లా? అట్లా జీతం కట్ చేస్తామని చెప్పాలి, అప్పుడు సరిపోతుంది. కనుక ఏంటంటే చాలా మార్లు మనం ఏమనుకుంటాము అంటే మన వైపు నుంచి ఆలోచిస్తారండి. అవునా? ఎవరు వీళ్ళు? నమ్మకస్తులేనా? చెప్పండి. ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలి? ప్రభుత్వానికి నమ్మకస్తులుగా ఉండాలి. మనం ప్రభుత్వం మనకు పని అప్పగించింది, నీకు ఇదిగో ఇంత జీతం ఇస్తున్నాను, నువ్వు సమయానికి వెళ్ళాలి, పాఠాలు చెప్పమంటే ఆయన బెత్తం పట్టుకుని నుంచుంటుందా ప్రభుత్వం? మన వెనకాల నుంచోదు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం ఏం చేయాలి? అమ్మ బాబు, నేను ఇంత జీతం తీసుకుంటున్నాను, ఇదిగో ఈ పిల్లల మూలంగానే. ఎవరి మూలంగా తీసుకుంటున్నాను? ఈ పిల్లల మూలంగానే నాకు జీతం వస్తుంది, వీళ్ళు లేకపోతే నాకు ఉద్యోగం ఉండదు. కనుక ఈ పిల్లల భవిష్యత్తే నేను వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దకపోతే నేను ఆత్మీయుణ్ణి కాలేను. ఎలా అవుతాను? కనుక యోసేపులో ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు చెప్పండి? నమ్మకత్వాన్ని చూశాడు. అది నమ్మకత్వాన్ని. ఇదిగో ఈ పని చేయంటే ఆ పని చేశాడు యోసేపు, చేశాడు. అందుకే ఏమిచ్చేశాడు? ఆ ఇంటిలో అన్నిటి మీద అతన్ని ఏం చేశాడు? తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. రెండవది ఏంటి చెప్పండి? యోసేపు వర్ధిల్లుతున్నాడంటే తన యజమానునికి మొట్టమొదటిగా దేవునికి నమ్మకస్తుడు. రెండవది ఎవరికి నమ్మకస్తుడు? దేవునికి నమ్మకస్తులమైతే మనం మన యజమానికి కూడా నమ్మకస్తులుగా ఉంటాం. అవును. నేను ఎప్పుడైనా లేట్ వెళ్తే మా హెచ్ఎం గారికి సార్ చెప్పేస్తాను, నేను వెళ్ళి, సార్ ఇట్లా నేను వస్తున్నాను సార్, ఫోను మోగింది, ఫోన్ మోగేసరికి 1 నిమిషం లేట్ అయింది అంటే ఆ టైం దాటలా, గవర్నమెంట్ పెట్టిన టైం దాటిపోయినా సరే. ఒకరోజు ఆయన నన్ను ఏం చేశారంటే, నేనే సెకండ్ హెడ్ మాస్టర్ని ఆయన తర్వాత, ఆయన పాపం 8:30 వరకు స్కూల్లో ఉండి నాకు ఫోన్ చేశారు, సుగుండ్రా గారు నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, మీరు త్వరగా అసెంబ్లీలో మీరు ఉండండి, నేను ఉండలేదు, మీరే అసెంబ్లీ చూసుకోండి అన్నాడు. నేను కంగారేది నాకు, ఎందుకంటే నేను మా అమ్మాయిని తీసుకుని వస్తున్నా. ఎక్కడున్నాను? కలాపాల దగ్గర ఉన్నా. సార్ వచ్చేస్తా సార్, మీరేమీ ఇబ్బంది పడాక, నేను వెళ్ళిపోతాను, టైం సరిపోతుంది, అరగంట. ఈ బస్సుడు ఆపుకుంటూ ఎక్కడ దాకా వచ్చాడు? నెహ్రూ చౌక్ దగ్గర దిగేసరికి 9 అయింది. నాకు 9ంటికి బడిలో ఉండాలి, 9:15 లోపు, 9:10 లోపు ఉండాలి, కానీ 9ంటికల్లా ఉండాలి స్కూల్లో. ఆయన ఫోన్ చేశాడు, నేను ఆయనకి చెప్పాను నేను ఉంటాను సార్ అన్న. నేను వెళ్ళేసరికి కరెక్ట్గా 9:05 అయింది, అసెంబ్లీ స్టార్ట్ అయింది.
నేను చేశాను 9:10 వరకు 9:15కి అసెంబ్లీ అవుద్ది, కానీ 9:05 లోపే వేయాలి. కరెక్ట్గా 9:05 అయింది అని నేను అటెండెన్స్ చేసి నుంచున్నా. నా తర్వాత మాస్టర్ అక్కడ అసెంబ్లీ చూస్తున్నారు కనుక నేను క్లాస్కి వెళ్ళిపోయాక హెడ్ మాస్టర్ వచ్చారు. చెప్పాను, సార్ మీరు ఇట్లా పంపించారు నన్ను, అదే ఉండమన్నారు సార్, నేను లేట్ అయిపోయాను సార్, నేను అప్పుడు బస్సులో ఉన్నాను సార్, కొంచెం మా పాపను తీసుకొస్తున్నానంటే పర్లేదులే మాస్టర్ అన్నారు. అంటే మీరు వస్తున్నారని నేను కూడా అయిపోయానండి అన్నాడు. నిజమే సార్, మీరు అందుకే నాకు చెప్పారు, నేనేం రాలేకపోయాను సార్ అన్నాను. కారణం ఏంటి? నేను వస్తాననేగా ఆయన నమ్మకంగా ఆయన ఉండిపోయాడు, అంతేనా? నాకు చెప్పాననేగా ఆయన నమ్మకం ఉండిపోయాడు. ఇప్పుడు ఏదైనా వస్తే ఆయన మీదకి వస్తుంది కదా, కనుక ఆయన నన్ను అడుగుతాడు. ఏం అడుగుతాడు? మీరేంటి సుగుణరావు గారు చెప్పిన మాటకి రాలేదా మీరు అని అంటాడు. అందుకని గబగబా లేచి వెళ్ళిపోయి క్లాసులోంచి ఆయన వచ్చినాక వెళ్ళి చెప్పాను. కారణం ఏంటంటే ఆయన దృష్టిలో నేను అపనమ్మకస్తుని అయ్యాను అనుకోండి, ఎప్పుడో నమ్ముతాడా నన్ను ఆయన? నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని అనే నమ్మకం ఆయనకు ఉంటుంది. ఆయనకి అప్పగిస్తే సుగుణరావు గారికి కొంచెం బాధ్యతగా చూస్తాడు. ఆ నమ్మకం పోగొట్టుకున్నాను అనుకోండి, నేను ఆయన దృష్టిలో ఎలా ఉంటాను చెప్పండి? బయటకు అనకపోవచ్చు నన్ను, కానీ చాటుని ఏమంటారు? సుగుణరావు గారికి అప్పగిస్తేనండి ఆయన పట్టించుకోడండి అంటాడు. పట్టించుకోడండి, ఆయనకి చెప్పిన మాట మీద శ్రద్ధ ఉండదు అని అనిపించుకుంటే నేను ఎవరిని చెప్పండి? నా ముందున్న యజమానికి నేను అపనమ్మకస్తుని అయిపోతాను, నా యజమాని. అవునా? చాలా సమస్యలు ఏంటో చెప్పిన కుటుంబంలో భార్యకు భర్తకి భార్య నమ్మకస్తులు కాకపోవటమే అనేక సమస్యలకు కారణం. అంటే వీళ్ళు ఏమనుకుంటా, నువ్వు వెళ్ళదా అని ఒకరినొకరు అనుకుంటారు. కానీ అయ్యో, నేను దేవుని యందు నమ్మకం ఉంచిన వాడిని, నేను నా భార్యకు నిజమే చెప్పాలి. నేను చెప్పలాదు అనుకో, తను టెన్షన్ పడుద్ది, అప్పుడు తన బలహీనరాలు అవుద్ది, ఆరోగ్యం కోల్పోద్ది, ఎన్ని కష్టాలు. మళ్ళీ చివరికి ఎవరు ఇబ్బంది పడాలి? నేనే ఇబ్బంది పడాలి. లేదు, నా భర్తకి నేను నిజమే చెప్పాలి అనుకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషం. అవునా? ఏం కోల్పోయాము అంటే మనము దేవుని దగ్గర నమ్మకస్తులము కాదు గనక ఈ భూమి మీద కూడా ఎవరికి నమ్మకస్తులం కాదు. కనుక యోసేపులో ఏముందంటే దేవుని యందు దేవునికి నమ్మకమైనటువంటి వాడు. మొదట దేవుడు తోడై ఉన్నాడు, రెండవది దేవునికి నమ్మకమైనటువంటి వాడు. అందుకే ఆ యజమానుడు అంట తన ఇంట్లో ఏముందో ఏం లేదో వదిలేశాడు. నెక్స్ట్ 3వది చూపిస్తాను చూడండి, త్వరగా మనం వెళ్ళిపోదాం. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యమును ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో. ఇప్పుడు ఏం జరిగింది? రెండవది ఏంటంటే ఆయన అన్నాడు, ఇంత పాపం నేను ఎలా చేస్తాను అన్నాడు యోసేపు. అందుకే యోసేపు బహుగా దేవునికి అత్యంత ప్రియమైన వాడిగా జీవించాడు. ఏమన్నాడు తెలుసా? ఈ ఇంట్లో ఉన్నంతా నాకు అప్పగించాడు యజమానుడు, నిన్ను తప్ప అన్నాడు. ఎవరిని తప్ప? ఆ యజమానుని భార్యను తప్ప, నిన్ను తప్ప మిగిలిన అంతా అప్పగించాడు. కనుక అంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలాగో నేను పాపం చేస్తాను. అవును, ఎంత నమ్మకస్తుడు దేవునికి, ఎంతో నమ్మకస్తుడు. తన యజమానుడికి ఎంత నమ్మకస్తుడు. అవునా? కనుక ఏంటంటే దేవుడు ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి కారణం ఏంటంటే అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు అని చెప్పడానికి. ఎప్పుడైతే మనం పాపము వైపు ఆకర్షించబడ్డామో అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ప్రభువులో మనం వర్ధిల్లట్లా. అంటే నమ్మకము. 3వది చూద్దాం, 39 22వ వచనం. 39:22 వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయుచుండువాడు. యెహోవా అతనికి తోడయుండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనదంతా యావత్తును యెహోవా సఫలము చేయుచుండెను. అంటే ఒకటి,
ప్రభు తోడుగా ఉంటేనే మనం వర్ధిల్లినట్లు, డబ్బులుంటే కాదు. రెండవది, నమ్మకస్తులంగా ఉంటే మనం వర్ధిల్లుతాం. మూడవది, పాపం విషయంలో భయము కలిగిన వారంగా ఉంటే వర్ధిల్లుతాం అన్నాడుగా. ఎంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలా చేస్తాను అన్నాడు. నిన్ను తప్ప మిగిలిన అంతటిని నా యజమానుడు నాకు అప్పగించాడు అన్నాడు. కనుక పాపం విషయంలో భయము కలిగినటువంటి వాడు యోసేపు. మూడవది. నాలుగవది ఏంటంటే తనకు అప్పగించబడినటువంటి పని విషయంలో మంచి విచారణకర్తగా ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు చెప్పండి? విచారణకర్తగా. అక్కడ చూడండి, చూసినప్పుడు యెహోవా అతనికి తోడయ్యుండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. దేని గురించి విచారణ చేయలేదంట. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేస్తాడు. కనుక యజమానుడు వచ్చి విచారణ చేయాల్సిన అవసరం లేదు. సార్, మీరు నాకు ఏది అప్పగించారో దాన్ని కరెక్ట్గా చేశాను, మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే చూడండి సార్. అవునా? ఎంత ఆశ్చర్యం! ఎవరు వర్ధిల్లుతారు? తనకు అప్పగించబడిన పనిని లోపము లేకుండా తనకు ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చిందంటే దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఎవరు అప్పగించారు ఆ పని? దేవుడు అప్పగించాడు. నీకు ఒక పని ఇచ్చాడు అంటే దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. సంఘములో నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే దేవుడు నీకు ఆ పని అప్పగించాడు. సంఘములో నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, నువ్వు నమ్మకస్తుడు అని దేవుడు నీకు అప్పగించాడు. ఎలా చేయాలి మనం? ఇప్పుడు నేను నన్ను పంపించిన ఆయన్ని తోసేసి ఆయన ప్లేస్లోకి నేను రావడానికి ప్రయత్నం చేయాలంటే నేనేం చేయొచ్చు? ఆయన మీద ఇంకా 4 చెప్పచ్చు. మిమ్మల్నే కాదమ్మా, నన్ను కూడా మోసం చేస్తాడు, మీకు తెలీదు అన్నా నాలే. అవునా? నీకు తెలీదమ్మా, ఆయన ఎట్లా చేస్తాడు అట్లా చేస్తాడని. కానీ ఆయన నన్ను నమ్మి అక్కడికి పంపించాడు కనుక నేనేం చేశాను? నేనేం మాట్లాడలేదు. సర్లేమ్మా, సహజంగా ఉంటేలే సంఘం అంటే ఇలాంటి సమస్యలు ఉండకుండా ఎలా ఉంటే ఆయన గట్టిగా కొన్ని మార్లు మీ మీద కేకలు వేయచ్చు. ఎక్కువ మాట్లాడకుండా ఆ వాక్యం చెప్పి వాళ్ళు భోజనం పెట్టినాక తిని వాళ్ళు ఏమైనా చెప్తే కాముగా అయిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామండి. ఎందుకు? నేను దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలి. రెండవది, నన్ను పంపించిన ఆ సేవకునికి నమ్మకస్తుడిగా నేను ఉండాలి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఒక ఆయన ఉన్నాడు నాకు తెలుసు. మన చర్చిలో విమలమ్మ గారితో మాట్లాడుతూ, ఈ పాస్టర్ గారమ్మా ఇలాగని చెప్పినాడు. అర్థమైందా? అంటే అతనికి ఏం తెలియదు. ఏదో ఒక విధంగా పాస్టర్ గారి మీద ఏదో ఒకటి చెప్తే ఆమె ఈయనకి డబ్బులు ఇస్తుందని ఆ ఆశ. అది ఏమిస్తుందని? డబ్బులు ఇస్తుందని. అవునా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు? సేవకులు, విశ్వాసులు. అంతేగా? అంటే ఎంత అవకాశము దొరికితే అంత అవకాశాన్ని మోసపుచ్చడానికి ఉపయోగించుకోవాలనుకునేటువంటి ఆలోచన కలిగిన వాడు. ఎంత అవకాశము దొరికితే అంత అవకాశము తాను గొప్పవాడిగా చెప్పుకోవడానికి ప్రయత్నించే వాళ్ళే ఉన్నారు విశ్వాసులు. ఎంత అవకాశము దొరికితే ఎన్ని అబద్ధాలు చెప్పైనా వీళ్ళ దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకునే వాళ్ళే తప్ప, అయ్యో దేవుని దృష్టిలో నేను నమ్మకస్తున్న కాలేను, నమ్మకాన్ని పోగొట్టుకుంటాను అనే భయము లేదు వీళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనము ఆయన మనకి తోడై ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. ఆయనకి నమ్మకస్తులమైనప్పుడు మన యజమానికి కూడా నమ్మకస్తులుగా ఉంటాం, అప్పుడు వర్ధిల్లుతాం. పాపం విషయంలో భయము కలిగినటువంటి వారైనప్పుడు మనం వర్ధిల్లుతాం. మూడవది, మనకు అప్పగించిన దాని విషయంలో సరైనటువంటి విచారణకర్తగా ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. ఓ మాస్టర్ అన్నారు, ఏమన్నారంటే నన్ను అడిగాడు, ముగించేశాను. ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో, ఏమంటే సుగుణరావు గారు మీకు ఎంఈఓ వస్తుందంటగా అన్నాడు. ఏమనంటే నా పేరు ఉండాలి కానీ మరి అంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమోషన్లో మీరు కూడా ఉన్నారంటే ఏమో మరి నాది సర్వీస్ అంతా కౌంట్ అయితే ఉంటాను, ఎట్లా ఉంటుంది అన్న. అయితే ఏం చేస్తారు మీరు అన్నాడు. అంటే నాకు బాగా దగ్గరోడు అన్న, ఏం చేయమంటావు అన్న. మాస్టర్లని బాగా నువ్వు ఇబ్బంది పెడతావంటగా అన్నాడు. మరి ఎవరిని ఇబ్బంది పెట్టాలి? పిల్లల్ని ఇబ్బంది పెట్టాలా అన్న.
ఎవరిని ఇబ్బంది పెట్టాలంట? పిల్లలకి అన్యాయం జరిగినా పర్లేదంట, కానీ మాస్టర్లు మాత్రం ఏమనకూడదంట. ఆయన చెప్తున్నాడు అది. పిల్లలకంట ఏమైపోయినా పర్లేదు, కానీ నువ్వు మాస్టర్ని ఇబ్బంది పెడితే అట్లాగో అంటే నువ్వు మంచోడు కాదు అంటున్నాడు. నేను అన్నాను, ఏమయ్యా గవర్నమెంట్ నన్ను ఒకవేళ నేను అమ్మీ అయితే ఎందుకు నియమించింది చెప్పాను. పిల్లలకి మేలు జరిగేటట్టు చేయమనే కానీ మాస్టర్లకి మేలు జరిగేటట్టు చేయమని కాదు కదా ప్రభుత్వం పెట్టేది. ఏ అధికారిని ఆయన ఎందుకు పెడతారండి? పిల్లలకి మేలు జరగాలని. నేను అన్నాను, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీ ఎదురుగా కూడా దొంగతనం చేస్తా బాగున్నావా సోదరా, బాగా చేసావు అంటావా అన్నాను. అనాలా అన్నా. ఏమండి విశ్వాస అంటాడా? ఇదేంటి దొంగతనం చేశాడు, ఎరగనట్టుగా వెళ్ళిపోతున్నాడు, ఎంత చక్కగా, ఎరా బాగున్నావా అనాలా? వాళ్ళు మంచివాళ్ళు అంట చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటన్నమాట, కళ్ళు చెవులు మూసుకుని ఎలా ఉండాలి మనం, ఏమీ ఎరగనట్లుగా ఉంటే మంచివాళ్ళం. లోకం అది కోరుకునేది. ఈయన కూడా వెళ్తున్నాడు గుడి చర్చి. నా పక్కన ఆయన అన్నాడు, ఇక ఆపోయా కూర్చో అన్నాడు. నిజంగా అన్నారు, ఇద్దరు అన్నారు, ఆపోయా కూర్చో అన్నాడు. నేను అన్నాను, పిల్లల కోసమే కదయ్యా మనం ఉన్నది, నువ్వున్నా నేనున్నా ఎవరు ఉన్నా, పిల్లలకు న్యాయం జరగాలి. పిల్లలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అమ్మ మీరు ఇలా చేయకూడదని చెప్పాలి, తప్పదు అని చెప్పాను. కనుక ఒక ఆయన అడిగితే ఇట్లాగే ఏమన్నాడు అంటే, తమ్ముడా నువ్వు ఎంఈ ఒత్తి తీసుకో అన్నాడు. తీసుకోనా అన్నాను. తీసుకో తమ్ముడు, ఒక మండలం బాగుపడుద్ది అన్నాడు. ఒక మండలం బాగుపడుద్ది, నువ్వు ఏ మండలానికి ఆ మండలం బాగుపడుతుంది తమ్ముడు అన్నాడు. నేను అనలా, ఆయన అన్నాడు నాతో. కనుక ఏంటంటే ఎందుకు మనకు అప్పగించిన పనిని కరెక్ట్గా విచారణ చేసే వాళ్ళంగా ఉండాలి తప్ప దాని నుంచి డివేట్ అయ్యి వెళ్ళిపోయి ఎలా దేవునికి నమ్మకం. దేవుడు మనకు అప్పగించిన దాని విషయంలో సరైన జవాబు చెప్పే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయనకి ఆన్సర్ చెప్పాలి. మనం ఏం చేశామో ఆయన చూస్తాడు, విచారిస్తాడు. అప్పుడే మనం వర్ధిల్లేటువంటి వాడు మనకు అప్పగించిన పని విషయంలో. అవునా? ఇవాళ చాలా కుటుంబాల్లో భార్య తన బాధ్యతను కరెక్ట్గా విచారించే పరిస్థితి, భర్త తన బాధ్యతను, భర్త ఏం చేయాలి? కష్టపడి సంపాదించాలిగా, అంతేనా? కష్టపడి సంపాదించాలి. తన పిల్లలు, తన భార్య సంతోషంగా ఉండాలి కనుక కష్టపడేవాడిగా ఉండాలి. వాళ్ళకి ఎలా ఉండాలి? వాళ్ళ ఎదుట ఎలా ఉండాలి? ప్రేమించేవాడిగా ఉండాలి, భార్య అయినా భర్త అయినా. అప్పుడే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది, ప్రభువులో వర్ధిల్లుతుంది. అలా కాకుండా నేనేమి పని చేయకుండానే నేను చాలా బాగుండాలి అంటే నీ ప్రేమ ఏంటి అసలు? నీ కుటుంబం పట్ల, దేవుని పట్ల నీకున్న బాధ్యత ఏంటి? కనుక చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి. కారణం ఏంటంటే మనము వర్ధిల్లుతున్నాము, ప్రభువులో మనము వర్ధిల్లుతున్నాం, ఎదుగుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. అందుకే యోసేపుని గురించి వాక్యములు ఏమని రాశాడు అంటే, అతడు యెహోవా అతనికి తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచుండాను. కనుక ప్రభువులో మనం ఉంటే చాలు, మనం వర్ధిల్లుతున్నట్టు. ప్రార్థన చేసుకుందాం. మోకరి